రాష్ట్ర సాధనతో పాటు అధికారం సాధించడంతోనే లక్ష్యం నెరవేరినట్లు కాదని ఆవిర్భావ దినోత్సవంలో తెరాస స్పష్టం చేసింది. ప్రజల కలలు నెరవేర్చిన వాడే అసలైన లక్ష్యాన్ని అందుకున్నట్లని ప్లీనరీ వేదికగా ప్రకటించింది. ఇందుకు కార్యకర్తలే క్రియాశీలకంగా వ్యవహరించి ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేసింది. ఖమ్మం చెరుకూరి మామిడితోట సమీపంలో తెరాస 15వ ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్లీనరీ ప్రాంగణం గులాబీమయంగా మారింది. ముఖ్యమంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మౌనం పాటించారు. మండలి సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. చంద్రశేఖరరావు గారి నాయకత్వం, దూరదృష్టి, అచంచలమైన ప్రజల విశ్వసనీయత, టీఆర్ఎస్ వెన్నుదన్నుగా ఆత్మగౌరవ పోరాట పతాకం, సంక్షేమం, అభివృద్ధి అనే మానవీయ నేత్రాలతో ఏ ఇబ్బందులు, ఇక్కట్లు, గోసలు, వెతలు లేని ఉత్తమ రాష్ట్రంగా అవతరించి దానిని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో ఒక పాలనా విధాన ప్రకటన, ఒక తెలంగాణ జీవన విధాన సంస్కృతిని ఈ వేదిక మీద ఆవిష్కృతమయ్యే ఆ దివ్య క్షణాల కోసం ఎదురుచూస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర సాధన ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే పురుడు పోసుకుందని తెరాస సీనియర్ నేత కె కేశవరావు ప్లీనరీ తొలి పలుకుగా గుర్తుచేశారు. త్యాగాల ఫలితంగా అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ తెలంగాణని పరిపూర్ణత చేయాలంటే ఒక బంగారు తెలంగాణ నిర్మించుకునే అవసరం ఉంటుంది. ప్రజలందరి సహకారం దొరికింది, అంత కూడా సరిపోదు. మైల్స్ టు గో. మనం తెలంగాణ రీఇన్వెంట్ చేసుకునే అవసరం ఉంది. తెలంగాణకు కావాల్సిన అవసరాన్ని తెలుసుకునేది ఉన్నది. అది తెలుసుకోవడానికి అందరూ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చిన నాడే ఆ తెలంగాణకి ఒక పరిపూర్ణత వస్తుంది. అందరూ ఇదే టీఆర్ఎస్ యొక్క బాధ్యత, కాంగ్రెస్ ఇక్కడ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత, మీరు ఇక్కడ ఉన్న సైనికుల యొక్క బాధ్యత అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వాగతోపన్యాసం చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపైనే ఉందని తుమ్మల స్పష్టం చేశారు. అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్యాడర్కు మనోధైర్యాన్ని అందిస్తూ చివరికి తాను చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు దిశ నిర్దేశించడానికే ఈ ప్లీనరీ. ఆవిర్భావ దినోత్సవానికి 4000 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు, ముఖ్య నేతలు కొలువుదీరారు. మండుటెండల నుంచి ఉపశమనం పొందేలా ప్లీనరీ ఏర్పాట్లు చేశారు.